వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఈ సాయంకాలం వేళ మీకందరికీ శుభోదయం, శుభ వచనాలు తెలియజేస్తూ మరి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈరోజు వాక్య తరగతుల యొక్క చివరి కూడికకు వచ్చాం. Once I understand the timing, I will stick. Present 7:40. Okay, I know the whole day you are listening to message after message. రోజంతా కూడా మరి వాక్యం వెంబడి వాక్యం వినటం అనేది అంత సులువైన పని కాదు. When we come to the end, naturally we will think somehow it may be over. We can go and have dinner and sleep. It's natural. మామూలుగానే మనం అలాగే వాక్యం వెంబడి వాక్యం వింటూ ఉంటుండగా చివరికి వచ్చేసరికి ఎప్పుడైపోతే వెళ్ళి ఫోన్ చేసి అదే విశ్రాంతి తీసుకుందాం అని try my best to conclude and take that. మరి సాధ్యమైనంత వరకు 8:30 లోపే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. Okay? Okay? You're okay? Okay. We'll go to chapter 2. 1 Thessalonians chapter 2. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. We will go to first 12 verses. First 12 verses. That is chapter 2, verses 1 to 12. మొదటి 12 వచనాలు, 2వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు ధ్యానం చేద్దాం. Let's read carefully. Listen to that. చదవబడుతుండగా జాగ్రత్తగా ఆలకించండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏదైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాం. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్టుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉండ్రి కనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితుమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుతున్నాం. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడ్ల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడ్ల మేము నడుచుకుంటామని మీకు తెలియను. సుదీర్ఘమైన భాగం. అయితే చింతించవద్దు, మరలా చెప్తున్నాను, సమయానికే ముగిస్తాను. This morning we considered the certain exemplary aspects of the assembly at Thessalonica. ఉదయకాలం తెస్సలోనిక సంఘంలో ఉంటున్న కొన్ని మాదిరికరమైన అంశాలు చూశాం. In other words,
about the ideal assembly at Thessalonica. ఇంకొక మాటలో చెప్పాలంటే తెస్సలోనిక ప్రాంతంలో ఉంటున్న ఒక మాదిరి అయిన సంఘం. Now here we have an ideal ministry. ఇక్కడ మనకు ఒక మాదిరికరమైన పరిచర్య ఉన్నది. And it seems Apostle Paul's enemies in Thessalonica and elsewhere began to spread false accusations. ఇక్కడ మనకు అనిపించేది ఏంటంటే మరి తెస్సలోనిక ప్రాంతంలో కానీ మిగతా చోట్ల కానీ ఈ సువార్తకు కానీ పౌలుకు కానీ వ్యతిరేకులైన వారు వారి పరిచర్య గురించి మరి కొన్ని తప్పుడు మాటలు ప్రచురం చేయించున్నారని అర్థమవుతుంది. They began to say Paul and Barnabas left Thessalonica and did not come back. వారు ఏమని చెప్పడం ఆరంభించారంటే పౌలు అతని సహచరులు తెస్సలోనిక విడిచి వెళ్ళారు, తిరిగి రావటం లేదు అని. And they said he is a corrupt man, full of deception. ఇంకొక మాట వారు చెప్పింది ఏంటంటే ఇతడు చెడిపోయిన వాడు, మోసముతో నిండిన వాడు అన్నారు. And they claim that he does not come back because he fears the enemies. వారు ఇంకొక మాట ఏమని చెప్పుకున్నారంటే అతను ఎందుకు తిరిగి రాలేదంటే శత్రువులమైన మాకు భయపడుతున్నాడు. He had a wrong motive in preaching. అతడు బోధించే దాంట్లో వెనుక దురుద్దేశం ఉన్నది అనుకున్నాను. And that's why he has to defend himself. అందుచేతనే తన్ను తాను సమర్థింపుకుంటున్నాడు. ఇక్కడ Even in verse 5, that is chapter 1:5, also he referred to that. మొదటి అధ్యాయం 5వ వచనంలో కూడా అదే మాట ప్రస్తావిస్తున్నారు. You know what kind of men we were among you. మీ మధ్య మేము ఎటువంటి వారమై ఉంటిమో మీరు ఎరిగి ఉన్నారు. Around 9 times in this epistle, Paul says, you know. 9 సార్లు ఈ పత్రికలో మీరు ఎరిగి ఉన్నారు అని పౌలు అంటున్నాడు. And even in this passage that we read 4 times, he says, you know. ఇప్పుడు మనం చదివిన భాగంలో కూడా 4 సార్లు మీరు ఎరిగి ఉన్నారు కదా అని అంటున్నాడు. Twice he says God knows. 2 సార్లు దేవుడు ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. So in other words, he is defending his ministry. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే తన పరిచర్యను తాను సమర్థించుకుంటున్నాడు. So from here we can notice certain ideal features of ministry, true ministry. ఇక్కడ మరి ఒక మాదిరికరమైన పరిచర్యకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని మనం చూస్తున్నాం. Very quickly, we will have to conclude at the right time. మరి త్వరగా వెళ్దాం ఎందుకంటే సమయానికి ముగించుకున్నాం. Number 1. మొదటిది You see in verse 1. మొదటి వచనంలో You yourselves know, brethren, that our coming to you was not in vain. సహోదరులారా మీ యొద్దకు మేము వచ్చినది వ్యర్థము కాలేదు, మా ప్రవేశం వ్యర్థము కాలేదు అంటున్నాడు. Ministry is effective or impactful. ఆ పరిచర్య అనేది ప్రభావవంతంగా మిగతా వారి జీవితాల్లో ఒక మార్పు తెచ్చేదిగా ఉన్నది. Now you see chapter 3 verse 5. I'm going to read the entire verse. 3వ అధ్యాయం 5వ వచనంలో Paul says, I feared that our effort was in vain. పౌలు అంటున్నాడు మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అని భయపడుతున్నాను. Even in another passage also he writes the same manner. ఇంకొక భాగంలో కూడా ఇదే మాటలను తీరును ఉపయోగిస్తూ Galatians chapter 2 verse 2. గలతీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో And also chapter 4 verse 11. ఆ తర్వాత 4వ అధ్యాయం 11వ వచనంలో He will say that I fear that my effort was in vain. ఆయన ఏమంటున్నాడంటే మా ప్రయాసం వ్యర్థమైపోనేమో అంటున్నాడు. That means he doesn't want his ministry, his efforts to be useless or waste. అనగా తన ప్రయాస ఏదైతే ఉందో పరిచర్య ఏదైతే ఉందో అది వ్యర్థము కాకూడదు అనే ఉద్దేశం కలిగి There ఉన్నాడు. are many more verses. ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. Similar idea, similar verses. అదే తీరు అదే మాట. Philippians chapter 2 verse 6. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. There also he says, I fear. అక్కడ కూడా భయపడుచున్నాను అంటున్నాడు. He says, whatever I'll read the verse. Holding fast the word of flesh, that I may rejoice in the day of Christ, that I have not run in vain or labored in vain. It is in 16. In English, 16 maybe about some. 2వ అధ్యాయం 16వ వచనంలో
మరి అట్టి జనం మధ్య మీరు జీవవాక్యం చేతపట్టుకొని అంటూ, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు Paul says, Thessalonians, you know, ఇప్పుడు పౌలు అంటున్నాడు, తెస్సలోనికయులారా మీరు our కూడా ఎరుగున్నారు. effort in your city was not in vain. మీ పట్టణంలో మా ప్రయాస వ్యర్థము కాలేదు. Even though it was only for 3 days or maybe a few more days, కేవలం 3 వారాలు, అంతకుమించి 2-3 రోజులు. it was fruitful. అయితే అది ఫలవంతమైన. You came to the Lord. మీరు ప్రభువు You నమ్మారు, got saved. మీరు రక్షింపబడ్డారు. So our ministry is not a waste of time. కాబట్టి మా పరిచర్య నిష్ప్రయోజనమైనది కాలేదు. Now you remember in 1 Corinthians 15, end of the last verses, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం యొక్క ఆ చివరి మాటల్లో చూస్తే Apostle Paul is encouraging the people of God. అపోస్తలుడైన పౌలు దేవుని ప్రజలను He ప్రోత్సాహపరుస్తున్నాడు. says, all that we do for the Lord, the labor in the Lord is not vain. ఆ ప్రభువునందు మీరు పడుచున్న ప్రయాస వ్యర్థము కాదు అంటున్నారు. There are some believers, servants of God, who are often be thinking this way. కొంతమంది విశ్వాసులు కానీ దేవుని సేవకులు కానీ ఈ విధంగా కొన్నిసార్లు Let ఆలోచన us చేస్తారు. not consider much about the fruit of the labor. మనము మరి మన పరిచర్య యొక్క ఫలమును గురించి అంతగా That ఆలోచించవచ్చు. belongs to God. అది దేవునికి చెందినది. Now the idea is not wrong actually. అది ఇప్పుడు భావం ఏమి కాదు. We don't need to worry much about the fruits. ఎందుకంటే కలగబోయే ఫలాన్ని గురించి పెద్దగా ఆలోచించాల్సిన But అవసరం లేదు. often we may not see any fruit immediately. కొన్నిసార్లు మన పరిచర్యకు వచ్చే ఫలం కూడా వెనువెంటనే రాకపోవచ్చు. But yet from this verse అయితే ఈ వచనం నుంచి and the other verses that I have referred to, ఇప్పుడే నేను ప్రస్తావించిన మిగతా వచనాల నుంచి if we are really serving the Lord, మీరు కనుక నిజముగా దేవుని సేవ that చేస్తున్నట్లయితే ministry should not be a time of waste. ఆ పరిచర్య కాలం అనేది నిష్ప్రయోజనము We need కాకూడదు. to evaluate our efforts. మన ప్రయాస ఏదైతే ఉందో దాని గురించి పరిశీలన We చేసుకోవాలి. need to make sure that the time and the resources and the energy that we spend is useful for the Lord మన and for God's purposes. మన సమయము, మన శక్తి, మన వనరులు ఏవైతే దేవుని పనికి వినియోగిస్తున్నామో అవి ప్రయోజనకరంగా ఉండాలి అనేది మన ఉద్దేశంగా So ఉండాలి. that is effective ministry. అది ప్రభావవంతమైన పరిచర్య. You see verse 3. 3వ వచనం చూడండి. Our exhortation did not come from error or uncleanness, nor was it in deceit. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. That means it's a truth-based ministry. అనగా ఈ పరిచర్యకు ఆధారం ఏంటిదంటే సత్యమే. False teachers were there during those days. ఆ దినాల్లో అబద్ధ బోధకులు ఉన్నారు. They used to preach philosophy వారు తత్వశాస్త్రాన్ని బోధించేవారు. and they used to preach cult, ఆ తర్వాత తప్పుడు బోధనలు బోధించేవారు. error, wrong things, ఆ తర్వాత అబద్ధపు బోధనలు బోధించేవారు. false human ideas. ఆ తర్వాత మానవ సంబంధిత సొంత ఆలోచనలు It was బోధించేవారు. not truth of the word of God. ఇది దేవుని వాక్య సత్యమునకు సంబంధించింది They used కనుక to preach evil. వారు ఆ దుష్టత్వమును గురించి బోధిస్తున్నారు. In those days there were, even today also, there were temples ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా దేవాలయాలు ఉన్నాయి. where the god or goddesses will be satisfied. In order to satisfy them, they demand illegal sexual relationships. ఆ దేవుళ్ళు కానీ దేవతలు కానీ సంతృప్తి పరచబడాలంటే అనైతికమైన లైంగిక కార్యకలాపాలు కోరుతారు అని చెప్తారు. It was in Corinth also. ఇది కొరింథీలో కూడా ఉన్నదే. And also they were deceived. ఆ తర్వాత మోసము కూడా ఉన్నది. Paul says, our preaching, అయితే పౌలు అంటున్నాడు, మా బోధ it is not error, అది కపటమైనది it కాదు, is truth, అది సత్యమైనది, not evil, uncleanness. అది అపవిత్రమైనది కాదు. There was no deceit in my preaching. నా బోధలో ఏమాత్రము మోసము లేదు. So the second thing Paul tells us, ఇక్కడ పౌలు చెప్పే రెండవ అంశము, true ministry must be truth based.
ఆ నిజమైన పరిచర్య అనేది సత్యమును ఆధారము చేసుకునే There should not be any wrong motive behind preaching. ఆ మరి బోధించే విషయంలో దాని వెనుక దురుద్దేశం ఉండనే కూడదు. No impure desire behind any ministry. ఆ మరి ఏ పరిచర్య వెనకాల కూడా అపవిత్రమైన ఉద్దేశాలు ఉండకూడదు. And they need to make sure even today the minister is served as Apostle Paul says so. అపోస్తలుడైన పౌలు ఎలాగైతే చెప్తున్నాడో ఈ రోజు కూడా మనము ఆ విధంగానే చేయాలి తప్పకుండా. Now verse 4. ఇప్పుడు 4వ వచనం. The third feature of a true ministry. ఒక మంచి సత్యమైన పరిచర్యకు ఉండాల్సిన 3వ లక్షణం. As we have been approved by God to be entrusted with the gospel. సువార్తను అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై Divinely approved ministry. దైవత్వము చేత ఆ మరి అప్పగించబడిన పరిచర్యగా ఉండాలి. Paul says, I am not a self-appointed preacher. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే నాకు నేనుగా ఒక ప్రసంగికుడిగా నియమించుకోలేదు He అంటున్నాడు. repeats the same idea in many other passages. ఆ మిగతా భాగాల్లో కూడా అదే మాటను అతడు చెప్తూ ఉన్నాడు. Galatians chapter 1 verse 1. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. Galatians 1:1 says, Paul, an apostle, not from men nor through man. ఇక్కడ పౌలు అంటున్నాడు ఆ 1వ అధ్యాయం 1వ వచనంలో మనుష్యుల మూలముగా కానీ మనుష్యుల వలన కానీ నేను అపోస్తలుడను కాను అంటున్నాడు. And similarly he says in Ephesians also. ఎఫెసీ పత్రికలో కూడా అదే మాటలు Chapter మాట్లాడుతున్నాడు. 3 verse 8. 3వ అధ్యాయం 8వ వచనంలో He says, to me who am less than the least of all the saints, this grace was given, but I should preach. ఈ పరిశుద్ధులందరిలో అత్యధికుడనైన నాకు ప్రకటించుటకు ఈ కృప అనుగ్రహించను అంటున్నాడు. And similar verse we have in 1 Timothy chapter 1 verse 11 and 12. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో కూడా ఇదే భావం కనబడుతుంది. Paul was always sure God has separated him. పౌలు ఎల్లప్పుడూ కూడా కలిగి ఉన్న నిశ్చయిత ఏంటంటే తన్ను ప్రభువే In Acts chapter 9, the day the Lord met him on the way to Damascus. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో దమస్కు మార్గాన వెళ్తుండగా ప్రభు అతన్ని దర్శించినప్పుడు To Ananias the Lord said, you go and meet him, I have chosen him as a preacher. అననీయతో ప్రభు అంటున్నాడు నీవు వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకొను నేను అతన్ని పరిచర్య నిమిత్తమై ఎంచుకున్నాను. Paul was very sure that God had separated me. కాబట్టి నన్ను ప్రభువే ప్రత్యేకపరుచుకున్నాడు అనే విషయంలో పౌలు నిశ్చయత కలిగి His ఉన్నాడు. ministry is a divinely approved ministry. ఈ పరిచర్య ఎలాంటిదంటే దేవుని చేత అప్పగించబడిన పరిచర్య. Not he himself took it or somebody else took it. తనకు తాను చేసుకొని వచ్చింది కాదు, లేదా మిగతా వారు ఎవరు ఆయనకు ఈ పరిచర్య ఇచ్చింది కాదు. And it is interesting to note that it is in Acts chapter 13, he was commended maybe after 14 long years. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో బహుశా ఆయన 14 సంవత్సరాల పాటు ప్రభు చేత తర్ఫీదు చేయబడుతూ ఆ మరి సిఫార్సు చేయబడుతూ. Nowadays the way people come out for full-time ministry, ఈ రోజుల్లో సంపూర్ణ పరిచర్యకు వ్యక్తులు వచ్చే తీరును చూస్తే and the way the assembly commenced, వారిని సంఘము ఎలాగైతే సిఫార్సు చేస్తుందో దాన్ని చూస్తే we need to consider how much right it is, how much right is the procedure. ఎంతవరకు అది సరి అయినది, ఈ పద్ధతి ఎంతవరకు ఆమోదయోగ్యమైనదని చూడాలి. Ministry must be approved by God. కాబట్టి దేవుని చేత ఆమోదించబడిన పరిచర్య అనేదిగా ఉండాలి. It is God who decides who should be in what kind of ministry. ఎవరు ఎలాంటి పరిచర్యలో ఉండాలనేది దేవుడు తానే స్వయంగా తీసుకునే Now నిర్ణయం. what is the result of that ministry? ఆ పరిచర్య వల్ల కలిగిన ఫలితం ఏంటిది? Because he was sure of the divine call. ఆ మరి దేవుని యొక్క దైవిక పిలుపును గురించి నిశ్చయత కలిగి ఉండగా Is in end of verse 4 it is written? 4వ వచనం చివరిలో ఏమని రాయబడింది? Faithfulness. ఆ నమ్మకత్వము. He had only one design. అక్కడ ఆయనకున్న ఒకే ఒక అపేక్ష, To please God. దేవునిని సంతోషపెట్టుట, Never to please a man. మనుషులను సంతోషపెట్టుట కానే కాదు. You see, he had all the
effort or the concentration on pleasing God. తన ప్రయాస కానీ తన ప్రయత్నం కానీ ఎప్పుడు కూడా దేవుని సంతోష పెట్టడమే. He refers to that also in the book of Galatians chapter 1:10. గలతీ పత్రిక 1:10 అదే భావాన్ని If I please man, I cannot be the servant of God. మనుషులను సంతోషపెట్టు వాడనైతే దేవుణ్ణి సంతోషపెట్ట జాలను అంటున్నాడు. Whether I die or live, I have only one aim, to please God. 2 Corinthians 5:9. రెండవ కొరింథీ పత్రిక 5:9 నేను జీవించిన మరణించిన దేవుణ్ణి సంతోషపెట్టుటే నా గురి అంటున్నాడు. See, in the end of verse 4 he says, God test our hearts. ఇక్కడ 4వ వచనం చివరిలో దేవుడు మన హృదయములను పరీక్షించును అంటున్నాడు. Are you following? I'm going fast. త్వరగా వెళ్తున్నానా? A ministry should be divinely approved. కాబట్టి పరిచర్య అనేది దేవుని చేత అప్పగించబడినదై ఉండాలి. Why? ఎందుకు? Then alone we are able to please God, to be faithful in our ministry. అప్పుడు మాత్రమే మన పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండటానికి దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనకు సాధ్యమవుతుంది. Number 2, we see the result. Verse 6 says, nor did we seek glory from men. ఇక్కడ 6వ వచనంలో చూసినట్లయితే మనుష్యుల వల్ల కలుగు ఘనతను మేము కోరుకోలేదు. Humility is another result of assurance of divine approval. దేవుడు ఆమోదించిన పరిచర్య అనే దానికి ఉండే మరొక లక్షణము దీనత్వం. No glory he sought. ఆయన తన్ను తాను ఎలాంటి మెప్పును కోరుకోడు. No self promotion. తన్ను తాను గొప్పగా And he చెప్పుకోలేదు. does not want others also to promote him. తన్ను గురించి మిగతా వారు కూడా గొప్పగా చెప్పాలని He does కోరుకోలేదు. not want to be the preeminent person. ఆ మిగతా వారందరికంటే నేను గొప్పవాడిని అని అనిపించుకోదలుచుకోలేదు. So you see, because of the assurance of divine call. ఎందుకంటే దైవిక పిలుపుకున్న ఆ నిశ్చయతను బట్టి ఆ విధంగా And the ప్రవర్తించాడు. third result is in verse 2. రెండవ వచనంలో We were bold in our God to speak to you. ఆ మూడవ ఫలితం ఏంటంటే మన దేవుని యందు మీకు బోధించుటకై ధైర్యము కలిగిన వారమై ఉంటే We were bold. మేము ధైర్యముగా ఉన్నాము. And verse 10 also say likewise. ఆ 10వ వచనంలో కూడా అదే మాట. Just say that. కేవలం చూద్దాం. You are witness. మీరే మాకు సాక్షులు. And verse 5 says God is witness. 5వ వచనంలో దేవుడే మాకు సాక్షి. He is very confident. ఆయన ఎంతో ధైర్యంగా, He is very bold. ఎంతో ధైర్యంగా. See, when we have the assurance of God's call, దేవుని పిలుపు యొక్క నిశ్చయత ఎప్పుడైతే మనకు ఉంటుందో we don't fear anybody. దేని గురించి ఎవరి గురించి We భయపడము. don't mind what people will think about us. మన గురించి ప్రజలేమనుకుంటారు అనే విషయంలో మనసు పెట్టం. And we will focus only on one thing, to please God. మనము గురి పెట్టేదంతా కూడా దేవుణ్ణి సంతోషపెట్టుట మాత్రమే. So 3 things we have seen so far. ఇప్పటి వరకు 3 సంగతులు చూసాం. Ministry should be effective. మన పరిచర్య ప్రభావవంతంగా That ఉండాలి. means it should have some impact. అనగా దాని యొక్క ఫలితము It should కనపడాలి. be truth based. అది సత్యము ఆధారం It should be చేసుకున్నది. divinely approved. ఆ తర్వాత దేవుని చేత ఆమోదించబడినదై ఉండాలి. Number 4. ఇప్పుడు 4వది Now you see verse 7. 7వ వచనం చూస్తే We were gentle among you, just as a nursing mother cherishes her own children. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. Also verse 8. 8వ వచనంలో So affectionately longing for you. మీ గురించి మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి అంటున్నారు. Verse 11. 11వ వచనంలో You know how we exhorted, comforted and charged every one of you as a father does his own children. మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా అంటున్నారు. It is a loving, affectionate ministry.
ఇది ప్రేమపూర్వకమైన ఆప్యాయతతో కూడిన పరిచర్య. Paul says, you know, పౌలు మీరు ఎరుగుదురు as a nursing mother be careful. స్తన్యమిచ్చు తల్లిలాగా మేము మీ ఎడ్ల జాగ్రత్త వహించాము. I don't need to teach you how a mother cares for her child. తన బిడ్డల విషయమై తల్లి ఎంత జాగ్రత్త తీసుకుంటుందో మీకు చెప్పాల్సిన అవసరం In the లేదు. book of Isaiah chapter 40, God says, I Jehovah also deals with you similarly. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో అలాగుననే యెహోవానైన నేను మీ ఎడల వ్యవహరిస్తున్నాను. Isaiah chapter 40 verse 11. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. He will feed his flock like a shepherd. He will gather the lambs in his arm and carry them in his bosom and gently lead those who are with him. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుచు తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. Paul says, as a mother I dealt with you, I cared for you. పౌలు ఏమంటున్నాడంటే తల్లిలాగా మీ ఎడల Verse వ్యవహరించాను. 11 says, as a father dealing with the children. 11వ వచనంలో తండ్రి తన బిడ్డలు ఎలాగూ జాగ్రత్త వహిస్తాడు. Exhorting, encouraging, comforting. ధైర్యపరచటం, ఆదరించటం, మరి వారిని ప్రోత్సహించటం. Then verse 9 says, 9వ వచనం అంటున్నది, our labor and toil for laboring night and day, that we might not be a burden to you, we preach to you the gospel of God. మేము మీకు సువార్త ప్రకటించుండగా మీలో ఎవరి మీద భారం మోపుకున్నట్లు రాత్రి పగళ్ళు కష్టపడ్డాము. So as a father, as a mother, తండ్రిగా తల్లిగా with all tender care, ఎంతో మృదువైన with all జాగ్రత్త, concern for the people, ఆ ప్రజల యందు ఎంతో శ్రద్ధ చూపిస్తూ, love and affection, ఎంతో ప్రేమ అనురాగం చూపిస్తూ, sacrificially for the children, పిల్లల నిమిత్తమై త్యాగపూర్వకంగా without జాగ్రత్త, expecting anything back, మరి తిరిగి ఎలాంటి ప్రతిఫలం కోరుకోకుండా night and day. రాత్రి పగళ్ళు. What is night and day? రాత్రి పగళ్ళు అంటే Day he ministered to them. ఉదయకాలం వారికి పరిచర్య చేశారు. Night he worked with his own hands. మరి రాత్రి వేళ తన సొంత చేతులతో పని చేశాడు. So he says, thus I have dealt with you. ఈ విధంగా మేము మీ ఎడల వ్యవహరించామంటున్నాం. Such should be a ministry in the assembly. సంఘములో ఇలాంటి పరిచర్య ఉండాలి. We see in the book of Ephesians chapter 5, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే verse 29. 29వ వచనం, We read there how the Lord Jesus cares for the assembly today. ఈ రోజుల్లో సంఘం నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి జాగ్రత్త వహిస్తాడో Nourishes and cherishes. దానిని పోషించి సంరక్షించు. That means he does everything needed for the care of the assembly. అనగా సంఘం యొక్క క్షేమము ఏదేదైతే అవసరమో దాని అంతటిని ఆయన అనుగ్రహిస్తారు. That kind of ministry is needed in the assembly. సంఘంలో ఇలాంటి పరిచర్య అవసరత కలిగి ఉంది. Now number 5. ఇప్పుడు 5వది, You may conclude even before 8:30. When I go fast, it happens like that. Okay, verse 2. 2వ వచనం, మీరు ఎరిగిన Chapter 2 verse 2. Yeah. 2వ అధ్యాయం 2వ వచనం, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకోండి మీకు You తెలియదు. see, another thing that he says, we have suffered before and were spitefully treated at Philippi. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం కూడా పొందామంట. And also in 9 we read that night and day toiling. ఆ తర్వాత 9వ వచనంలో రాత్రి పగళ్ళు కష్టపడ్డామంటున్నారు. Now we are considering Apostle Paul is reminding them about the ministry he had with them. ఇక్కడ పౌలు వారికి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే వారి ఎడల తాను ఎలాంటి పరిచర్య చేశాడు అని. So that teaches us, we as a servants of God, అనగా ఇది మనకేమి నేర్పిస్తుందంటే దేవుని సేవకులుగా మనము
what kind of ministry we should have. మనము ఎలాంటి పరిచర్య కలిగి It ఉండాలి? should be effective. అది ప్రభావవంతంగా It ఉండాలి. should be truth based. అది సత్యమును ఆధారం It should చేసుకున్నది be ఉండాలి. divinely approved. ఆ తర్వాత దేవుని చేత అప్పగించబడినది It should ఉండాలి. be loving and affectionate. ఆ తర్వాత ప్రేమ అనురాగముతో కూడినదై ఉండాలి. And what is the fifth one? ఐదవది ఏంటిది? Organizing ministry. ఆ తర్వాత ఒకరినొకరిని కలిపే పరిచయం. He says much conflict we had in Philippi. ఫిలిప్పీలో మేము ఎంతో ఘర్షణ మరి ఇబ్బంది పడ్డాం. You know the story of what happened in Philippi. ఫిలిప్పీలో ఏం జరిగిందో మనకు తెలుసు. Paul and companions were beaten. ఆ పౌలు అతని సహచరులు కొట్టబడ్డారు. Even their feet was fastened to stocks. మరి వారి యొక్క కాళ్ళు పాదములు బండకు బిగించబడ్డాయి. That's what he says, much conflict. మరి ఎంతో శ్రమ పొందాము అంటున్నాడు. And life and the struggle took place in Philippi. మరి ఫిలిప్పీలో జీవ మరణముల మధ్య మేము నలిగిపోయాము. Not only physically suffered, మరి భౌతికంగా శ్రమ పడటం కాదు, mentally also he was suffering. మానసికంగా కూడా శ్రమ పడ్డా. That's what he says, spitefully treated. అవమానము పొంది అనే మాటకు అర్థం ఇదే. Shamefully, psychologically attacking. మరి మానసికంగా అవమానిస్తూ అంటున్నాడు. Two kinds of sufferings. ఈ రెండు రకాల Physical and mental suffering. భౌతికంగా మానసికంగా. What is the reason? కారణం ఏంటి? Because he spoke truth. ఎందుకంటే సత్యం మాట్లాడాడు కాబట్టి. Because his ministry was pure and the truth. ఆయన పరిచర్య సత్యమును ఆధారం చేసుకొని నిష్కపటమైనది కాబట్టి. Faithfully, honestly communicating the gospel of Christ. నమ్మకత్వంతో మరి యథార్థతతో యేసు సువార్తను ప్రకటించాడు కాబట్టి. Suffering shows. ఈ శ్రమ ఏం చూపిస్తుంది? Opposition shows. ఆ వ్యతిరేకత ఏం చూపిస్తుంది? We are speaking truth. మనము సత్యం మాట్లాడేదాన్ని. Even today it happens. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. People love, to satisfy their itching ears. మరి తమ కల్పన కథలకు తమ చెవులిచ్చే వారు ఉన్నారు. There are such preachers. అలాంటి ప్రసంగికులు ఉన్నారు. Nobody will oppose them. వారిని ఎవరు వ్యతిరేకించరు. People are happy to hear stories. ఆ కథలు వినటానికి ప్రజలు ఇష్టపడతారు. And such a language that will give them interest. మరి ఆసక్తి గొలిపించే భాష మాట్లాడతారు. When you speak truth. అయితే సత్యం మాట్లాడుతున్నారు. When you share gospel, the word of God, with all sincerity, యథార్థతతో దేవుని సువార్తను ప్రకటిస్తే opposition will come. వ్యతిరేకత వస్తుంది. That's what Apostle Paul says. In Philippi he faced it. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఇది మేము ఎదుర్కొన్నాం అంటాడు. Even then when we come to Thessalonica, we were bold to continue the mission. అయినప్పటికీ కూడా తెస్సలోనికకు వచ్చినప్పుడు ధైర్యంగా పరిచర్యను కొనసాగించాం. And when we study the missionary journeys of Apostle Paul, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య యాత్రలు we చూస్తే understand how much he suffered. ఎంతగా అతను శ్రమ పొందాడో మనకు అర్థం. In 2 Corinthians 11 he gives a long list of suffering. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన పడిన శ్రమల జాబితా వ్రాయబడింది. In Lystra he was stoned and people thought he's dead. లుస్త్రాలో అతడు మీద రాళ్లు వేయబడగా అతడు చనిపోయాడేమో అని ప్రజలు అనుకున్నారు. He never promoted himself. అయితే తాను ఎప్పుడు తన గురించి గొప్ప Now చెప్పాడు. verse 9 also we need to consider in that aspect. 9వ వచనాన్ని కూడా ఇదే వెలుగులో మనం Not only opposition from outside, బయట నుంచి వ్యతిరేకత మాత్రమే కాదు. physically, mentally, struggling. భౌతికంగా మానసికంగా ఇబ్బంది పడుచుండగా He had to work for his provision. తన అవసరాల నిమిత్తమై పని చేయాల్సి He ఉంది. doesn't want to trouble the people. అక్కడున్న ప్రజలను ఇబ్బంది పెట్టాల్చలేదు. He had every right to take his help from others. మరి మిగతా వారి నుంచి ఈవులను తీసుకోవటానికి వారి అవసరాలు తీర్చుకోవటానికి ఎలాంటి హక్కైనా కలిగి He has taken also. తీసుకున్నాడు కూడా. Philippians sent many times. ఫిలిప్పీ వారు అనేక సార్లు ఆయనకు సహాయపడ్డారు. అది తీసుకున్నాడు. In a new place. అయితే క్రొత్త ప్రాంతంలో He will not take money from the people. మరి ప్రజల నుంచి ఎలాంటి ధనం తీసుకోలేదు. He preached the gospel freely. సువార్తను ఉచితంగా ప్రకటించాడు. He worked with his own hands. తన సొంత చేతులతో So కష్టపడ్డాడు. it was an organizing ministry. ఏది మరి సమకూర్చే పరిచర్య. Now we need to understand one thing here. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. Brother asked,
as an evangelist, సువార్థికునిగా గాని or as an elder, లేదా పెద్దగా గాని in whichever way we want to serve. మనము ఎలాంటి రీతిలో సేవ చేసినా If you are not prepared to suffer, మనము శ్రమ పడుటకు సిద్ధపడి if you are ఉండకపోతే, not prepared to experience pain and sorrow, మరి నొప్పి దుఃఖము అనుభవించుటకు మనం సిద్ధంగా ఉండకపోతే we cannot survive. మనము ఏమాత్రం మనుగడ సాధించలేము. I have seen many elders, మరి అనేక మంది పెద్దలు చూశారు, especially elders. మరి ముఖ్యంగా పెద్దలు After some time, కొన్ని దినాల తర్వాత they realize, వారికి అర్థమయ్యేది oh, it's very difficult. ఎంతో కష్టం, It's very painful. ఎంతో భారం. People are, looking unto them. వారి వైపు ప్రజలు People చూస్తున్నారు. will question them. వారిని ప్రజలు Make ప్రశ్నిస్తున్నారు. even false allegations. కొన్నిసార్లు తప్పుడు అపవాదులు మోపుతూ ఉన్నారు. Yes. మరి కన్నీళ్లు, Money they have to spend. మరి వారి ధనము వెచ్చించాలి, Time they have to spend. సమయాన్ని వెచ్చించాలి. And sometimes they are disowned like anything. మరి కొన్నిసార్లు ఎంతో మరి అగౌరవపరచబడతారు. Certain elders are said. Certain elders. కొన్నిసార్లు కొంత Oh, I don't want to be an elder. నేను పెద్దగా I'm ఉండదలుచుకోలేదు, not elder. I'm not elder. నేను పెద్దగా ఉండలేదు, Just leave ఉండను. me alone. నన్ను ఒంటరిగా And వదిలిపెట్టాను. they will sit in a corner. వారు మూలను కూర్చుంటారు. They will never take up any responsibility or something. సంఘంలో ఎలాంటి బాధ్యతను వారు I తీసుకుంటారు. don't know about you. మీ గురించి నాకు తెలియదు. I don't know whether you have seen such leaders. అలాంటి పెద్దలు చూశారో లేదో నాకు తెలియదు. Because in the beginning they thought everything is very okay, standing here, reading the assembly, very interesting. ప్రారంభంలో అయితే ఇక్కడ నిలబడటం, మరి సంఘాన్ని నడిపించడం, వాక్యాన్ని చెప్పడం అంతా బాగుంది But అనుకుంటారు. when you serve, continue to serve the people of God, అయితే దేవుని ప్రజల ఎట్ల సేవ చేస్తూ ఉంటుండగా then you will face the pain, అప్పుడు నొప్పి అనేది అనుభవిస్తారు. opposition from every aspect, మిగతా వారందరి నుంచి వ్యతిరేకత, attack from everywhere. ఆ తర్వాత అన్ని వైపుల నుంచి దాడులు. But a true servant of God అయితే నిజమైన దేవుని సేవ will never flee. ఆమె ఎప్పుడు పారిపోడు. He will face it. అతడు ఎదుర్కొంటాడు. He will face isolation. అతడు ఒంటరితనాన్ని He will face ఎదుర్కొంటాడు. slander. మరి దోషులను He will ఎదుర్కొంటాడు. face all kinds of attack. అన్ని రకాల దాడులను ఎదుర్కొంటాడు. ఎందుకు? Because he is aware or sure God has called me. దేవుడే నన్ను పిలిచాడు అనే విషయంలో ఉన్న నిశ్చయతను బట్టి God has approved my ministry. నా పరిచర్యను దేవుడే ఆమోదించాడు అని. That's what I told you in the beginning. ప్రారంభంలో చెప్పింది అదే. When we are sure of our call, మన పిలుపుని గురించి నిశ్చయత that కలిగి gives us confidence, అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. boldness, ఆ తర్వాత మనకు ముందుకు వెళ్ళాలి. faithfulness, ఆ తర్వాత నమ్మకత్వాన్ని, humility. ఆ దీనత్వాన్ని. God has given me this ministry. దేవుడే నాకు ఈ పరిచర్య ఇచ్చాడు. God is using me. దేవుడే నన్ను I am వాడుతున్నాడు. just an instrument. నేను కేవలం ఒక That పరికరాన్ని. is humility. That is the kind of humility we need. As I serve the Lord. దేవుణ్ణి సేవిస్తూ ఉంటుండగా అలాంటి దీనత్వం మనకు కావాలి. Now we will come to number 6. ఇప్పుడు 6వ విషయానికి వద్దాం. Verse 10. 10వ వచనం. Another feature of a true ministry. ఒక నిజమైన పరిచర్యకుండే ఇంకొక లక్షణం. You see verse 10. 10వ వచనం చూస్తే, You are witness. Me- God also how devotedly and justly and blamelessly we behaved ourselves among you who believe. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. Ministry based on a high moral standard. ఈ పరిచర్య ఎలాంటిదంటే ఒక అత్యున్నతమైన నైతిక ప్రమాణాన్ని ఆధారం చేసుకున్నారు. Now Paul is telling them, ఇక్కడ పౌలు అంటున్నాడు, you are witnesses. మీరే మాకు సాక్షులు, God also is witness. దేవుడు కూడా సాక్షి. When we served among you, మీ మధ్య మేము సేవించినప్పుడు how devotedly we were. మేము ఎంత భక్తిగా ఉన్నాం, Means how holily we were. అనగా ఎంత పవిత్రంగా ఉన్నాం. With all the fear of God and reverence for God. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నాం. And then another word is justly. ఆ తర్వాత యథార్థంగా నీతిగా We were right before God and right before man. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మేము ఈ సరి అయిన విధంగా We ఉన్నాం. were blameless. అనింద్యముగా ఉన్నాం. There was nothing in us that anybody can charge us or point out. మరి మాలో
ఎవరు వేరెత్తి చూపేది ఏదీ లేదు. Such should be the life of a minister. పరిచర్య చేసే జీవితాలు ఇలాంటివి ఉండాలి. A minister or servant of God should be above reproach. పరిచారకుడు గాని దేవుని సేవకుడు గాని పరిచర్య చేసేవారు నింద లేని వారుగా ఉండాలి. Privately as well as publicly. వ్యక్తిగత జీవితంలోనూ బహిరంగ జీవితంలో. In 1 Timothy chapter 3 we have the qualifications of an elder. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో పెద్దకు ఉండాల్సిన అర్హతలను చూస్తున్నాం. 1 to 7 qualifications of elders, 8 onwards qualifications of deacons. మొదటి 7 వచనాలు పెద్దలకు ఉండాల్సిన అర్హతలు, ఆ తర్వాత 8వ వచనం నుంచి పరిచారకులు. One of the qualifications, అందులో ఒక లక్షణం, verse 2, bishop then must be blameless. అధ్యక్షుడకు వాడు నిందారహితుడు. There should be nothing in their life that anybody can point out. ఎవరు వేలెత్తి చూపేది తన జీవితంలో ఏది ఉండకూడదు. And not only the elder, deacon also should have the same qualification. పెద్ద మాత్రమే కాదు, పరిచారకుడు కూడా అలాంటి అర్హత In the end of verse 10. ఆ 10వ వచనంలో చూస్తే Being found blameless. వారు అనింద్యులైతే అంటున్నారు. Both elder or deacon or even evangelist, anyone who serves the Lord should be blameless. మరి పెద్దలైనా పరిచారకులైనా లేదా సువార్థికులైనా ఎవ్వరు దేవుని సేవ చేస్తున్నా వారందరూ అనింద్యులుగా ఉండాలి. And that's why, according to the New Testament, what we understand, అందుకనే నూతన నిబంధన ప్రకారం మనకు అర్థమయ్యేది, there are certain individuals కొంతమంది వ్యక్తులు ఉన్నారు who lived a very, very wicked life. వారు ఎంతో చెడ్డ జీవితాన్ని జీవిస్తారు. They have a kind of very bad, wrong testimony in that locality. వారుండే ప్రాంతంలో ఎంతో చెడ్డ సాక్ష్యం కలిగి ఉంటారు. Later on they got saved. ఆ తర్వాత వారు రక్షింపబడినప్పుడు Can they be an elder or deacon or a leader in that assembly? ఆ సంఘంలో పెద్దగా గాని పరిచారకుడిగా గాని లేదా సువార్థికుడిగా గాని వారు ఉండొచ్చు. I just leave it for your consideration. ఇది మీ ఆలోచనకి అప్పగిస్తున్నాను. A deacon, elder, minister should be above reproach. కాబట్టి పెద్ద గాని పరిచారకుడు గాని పరిచర్య చేయవారు గాని ఎవరైనా కూడా నిందారహితులుగా So the ఉండాలి. ministry should be based on a high moral ground. కాబట్టి ఈ పరిచర్య అనేది అత్యున్నతమైన నైతిక ప్రమాణాన్ని కలిగి ఉండాలి. When somebody will scrutinize their life, ఎవరైనా వారి జీవితాన్ని పరిశీలన చూసినప్పుడు there should be nothing available. వారు వేలెత్తి చూపడానికి ఏది ఉండకూడదు. Now చివరిగా finally we see in verse 12, 12వ వచనంలో చివరిగా మనం చూస్తే we read there in verse 12 that you would walk worthy of God who calls you into his own kingdom. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు Now what is the నడుచుకోవాలి. idea we have there? ఇక్కడ ఉన్న ఆలోచన ఏంటిది? The idea is, he says, the goal of my ministry. నా పరిచర్య యొక్క గురి You should walk worthy of God. మరి దేవునికి తగినట్టుగా నడవాలి. In other words, the ministry should be a purposeful ministry. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ పరిచర్య ఒక ఉద్దేశంతో It కూడినది. is similar to the first one. ఇది మొదటి అంశం ప్రకారం Our ministry should not be just for namesake ministry. మన పరిచర్య అనేది కేవలం ఏదో పేరుకు మాత్రమే Why చెప్పుకోవాలి. do I do this ministry? నేను ఈ పరిచర్య ఎందుకు What చేస్తున్నాను? is the purpose? దీని వెనక What ఉద్దేశం do I want to achieve? నేను దీని వల్ల ఏమి Spending a lot సాధించాలి? of money, ఎంతో డబ్బు వెచ్చిస్తున్నాను, spending a lot of energy, ఎంతో శక్తిని వెచ్చిస్తున్నాను, and even time. ఆ సమయాన్ని వెచ్చిస్తున్నాను. What are we going to achieve? అయితే వీటన్నిటి ద్వారా ఏమి సాధిస్తున్నాం? Here Apostle Paul's desire, ఇక్కడ అపోస్తులైన పౌలుకున్న ఆశ, I have done all these things ఇవన్నీ నేను చేశాను that you may walk worthy of God. మీరు దేవునికి తగినట్టుగా Similar నడుచుకోవాలని things చేశాను. we read in Colossians also, కొలసీ పత్రికలో కూడా చదివితే chapter 1, మొదటి అధ్యాయము verse 28. 28వ వచనం, Him we preach, warning every man, teaching every man in all wisdom, that we may present every man perfect in Christ Jesus.
ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. Paul says, this is the reason why I labor. పౌలు అంటున్నాడు, ఈ ఉద్దేశంతో నేను ప్రయాసపడుతున్నాను. I preach, I warn every man, and I teach. నేను ప్రకటిస్తున్నాను, బోధిస్తున్నాను, ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను. Every man may be perfect in Jesus. ఎందుకంటే ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణుడిగా ఉండాలి. There should be a definite goal in our ministry. కాబట్టి మన పరిచర్య వెనుక ఒక ఖచ్చితమైన ఉద్దేశం అనేది ఉండాలి. As far as Paul is concerned, his goal was to establish local assemblies. పౌలు యొక్క ఉద్దేశాన్ని కనుక చూస్తే స్థానిక సంఘాలను నెలకొల్పడం. And the assembly may grow, the believers may be edified. మరి సంఘము ఎదుగులాగున విశ్వాసులు క్షేమాభివృద్ధి పొందులాగున. We have seen 7 features of a New Testament ministry. క్రొత్త నిబంధన పరిచర్య యొక్క 7 లక్షణాలను మనం చూసాం. It is effective, అది that is ప్రభావవంతమైన, impactful, అనగా మార్పు it is తెచ్చేది, truth-based, అది సత్యం no ఆధారం, error, no deceit, no evil. మోసము కానీ కపటము కానీ ఎలాంటి ఇది కానీ It is ఉండకూడదు. divinely approved, అది దేవుని చేత that అప్పగించబడింది. making us faithful, humble and confident. మనము ధైర్యము కొని తెచ్చుకోలాగున నమ్మకస్తులుగా It is ఉంటాము. loving and affectionate ministry. అది ప్రేమ అనురాగంతో కూడినది. As a father, mother or as parent, ఒక తండ్రిగా తల్లిగా పెద్దవారిగా ఉండేది. organizing ministry. ఆ తర్వాత సమకూర్చే పరిచయం. Finally, purposeful, based on a high moral standing. ఇంకొక మాటలో చెప్పాలంటే అది అత్యున్నతమైన నైతిక ప్రమాణాన్ని కలిగి ఉండాలి. And purposeful ministry. ఆ తర్వాత ఉద్దేశంతో కూడినదై ఉండాలి. Are we aware of these various aspects of the ministry? పరిచయం యొక్క ఈ లక్షణాలు మనం ఎరిగి ఉన్నాము. No assembly is perfect. ఏ సంఘం కూడా పరిపూర్ణమైంది కాదు. No elder is perfect. ఏ పెద్ద పరిపూర్ణమైన వాడు, No servant of God is perfect. ఏ దేవుని సేవకుడు పరిపూర్ణుడు కాదు. But we should aim for perfection. అయితే మనము పరిపూర్ణులగుటకు We గురి కలిగి should ఉండాలి. aim to serve the Lord in accordance with the word of God. దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుణ్ణి సేవించే ఉద్దేశం కలిగి ఉండాలి. Ministry is not an easy thing. పరిచర్య అనేది సులభమైన పని కాదు. There is much challenges. ఎన్నో సవాళ్లు ఉన్నాయి, So much opposition. ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి. God's people should know about. ఆ దేవుని ప్రజలు ఇవన్నీ ఎరిగి ఉండాలి. I know these are about ministry and referring to the servants of God. ఈ పరిచర్య అనేది దేవుని సేవకుల గురించి చెప్తున్నాను అని నాకు తెలుసు. But everybody has to be aware of it. అయితే అదే సమయంలో అందరూ దీన్ని అర్థం చేసుకొని ఉండాలి. People of God should sympathize with the servants of God. కాబట్టి దేవుని ప్రజలు దేవుని సేవకుల యొక్క సానుభూతి కలిగి They ఉండాలి. face opposition ఎందుకంటే వారు వ్యతిరేకతను from ఎదుర్కొంటారు. the evil one. ఎందుకంటే దుష్టుల నుంచి వ్యతిరేకత. Pray that God may strengthen them. వారిని దేవుడు బలపరచులాగున ప్రార్థించండి. People of God should support the servants of God. దేవుని ప్రజలు దేవుని సేవకులకు ప్రోత్సాహం Whether ఇవ్వాలి. elder, evangelist, deacon, or even a Sunday school teacher. పెద్దలైన పరిచారకులైన దేవుని సేవకులైన సండే స్కూల్ ఉపాధ్యాయులు, Whoever is serving the people of God, ఎవరు దేవుని సేవ చేస్తున్నారు, they need the encouragement and support of all the assembly, the believers. ఆ స్థానిక సంఘం అంతటి విశ్వాసులందరి ప్రోత్సాహము వారి యొక్క పురికొల్పు వారికి కావాలి. Never add to their sufferings. వారి యొక్క శ్రమకు మరికొంత శ్రమ కలపవద్దు. See, in the book of Hebrews, there is a beautiful verse there. హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట In ఉన్నది. the end of chapter 13, verse 17. 13వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, Obey those who rule over you, be submissive, for they watch out for your souls, as those who must give account. Let them do so with joy, not with grief, for that would be unprofitable for you. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి We లోబడి should never be a reason, or we should never cause grief in the heart of a servant of God. దేవుని సేవకుని హృదయంలో
దుఃఖం తెప్పించడానికి మనము కారకులుగా ఉండకూడదు. ఎప్పుడు అలాంటి పని Let చేయకూడదు. us all together serve the Lord, మనమందరము కలిసి దేవుణ్ణి సేవిద్దాం. because we are serving the Lord. ఎందుకంటే మనం దేవుణ్ణి సేవిస్తున్నాం కాబట్టి. Let us ప్రభు నామం మహింపరచుకుంటాం.